బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో రాజకీయంగా పెనుకలకలం రేగుతుంది. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడం ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఎమ్మెల్యే భార్య చిర్రి జ్యోతి స్వయంగా కొయ్యలగూడెం పోలీసులను ఆశ్రయించారు. ఏపూరి సతీష్ అనే కార్యకర్తపై ఫిర్యాదు చేశారు. తన కుటుంబ పరువు ప్రతిష్ట జోలికి వస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. అయితే ఫిర్యాదు చేసి బయటకు వచ్చిన జ్యోతికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె కారుకు జన సైనికులు అడ్డుగా కూర్చొని నిరసన తెలపడంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరోవైపు బాధితులుగా చెప్పుకుంటున్న సతీష్ తీవ్ర గాయాలతో పోలీస్ స్టేషన్కు చేరుకుని సంచలన ఆరోపణలు చేశారు. కేవలం ఒక పోస్ట్ను ఫార్వర్డ్ చేసినందుకు ఎమ్మెల్యే అనుచరులు తనను కిడ్నాప్ చేసి కారులో బంధించి దారుణంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకుంటున్నారు. ఏలూరు జిల్లాలో రాజకీయంగా పెనుకలకలం రేగుతుంది. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడం ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఎమ్మెల్యే భార్య చిర్రి జ్యోతి స్వయంగా కొయ్యలగూడెం పోలీసులను ఆశ్రయించారు. ఏపూరి సతీష్ అనే కార్యకర్తపై ఫిర్యాదు చేశారు. తన కుటుంబ పరువు ప్రతిష్టల జోలికి వస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. అయితే ఫిర్యాదు చేసి బయటకు వచ్చిన జ్యోతికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె కారుకు జన సైనికులు అడ్డంగా కూర్చొని నిరసన తెలపడంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరోవైపు సతీష్ తీవ్ర గాయాలతో పోలీస్ స్టేషన్కు చేరుకుని సంచలన ఆరోపణలు చేశారు. కేవలం ఒక పోస్ట్ను ఫార్వర్డ్ చేసినందుకు ఎమ్మెల్యే అనుచరులు తనను కిడ్నాప్ చేసి కారులో బంధించి దారుణంగా కొట్టారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకుంటున్నారు. నన్ను చంపేసే ప్రయత్నమే. నేను దండం పెట్టి నా కుటుంబానికి నేను ఆధారం, నేను లేకపోతే నా కుటుంబం ఉండదని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఇంకొకసారి కనుక ఎమ్మెల్యే గారు నీకు ఏం కావాలని ఎమ్మెల్యే గారికి వచ్చి కాళ్ళు పట్టుకుంటే చేస్తాము అని చెప్పేసి చాలా దారుణంగా కట్టడం, రాడ్లు అన్నీ ఏదో ఆరోగ్యం బాగాలని పడుకున్నాం. ఎమ్మెల్యే గారు భార్య వచ్చారు, ఆయనతో పాటు 10 మంది ఎవరో కుర్రోళ్ళు వచ్చారు. మీరు ఏదో పోస్ట్ పెట్టారంటే అన్నారు. నేను ఫస్ట్ గుర్తులేదు, చూడలేదు, అది తెలియదని అన్నాను. తర్వాత నాకు గుర్తొచ్చి నా గ్రూప్లో నేను ఒక లెటర్ నోటి ఫార్వర్డ్ చేయడం జరిగింది. దానివల్ల తప్పు అయిపోయిందని చెప్పేసి నేను చెప్పాను. చెప్తే మిమ్మల్ని ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళమన్నారని చెప్పేసి నన్ను తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి అక్కడ ఆపేరు మొత్తంగా అలాగ శివాలయం దగ్గర రోడ్డు పక్కన మన కొత్తూరు వెళ్ళే రోడ్లో పొలంలోకి తీసుకెళ్ళేప్పుడు అక్కడ 1188 కారు ఒకటి షిఫ్ట్లో, అందులోంచి ఎవడో ఒక బక్కగా ఉన్నాడు, కేకే అంటారు పేరు, రాడ్ తీసి దాన్ని నా పైన చాలా దారుణంగా కొట్టడం జరిగింది. దాంతోపాటు గన్ తీసి కాల్ చేస్తా నీ ఇంటి టూరు 20 మంది మనుషులు ఉన్నారు, నా మనుషులు 20 మంది కూడా కుటుంబాన్ని మొత్తం చంపేస్తారు అని చెప్పేసి అతను నన్ను వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి సంస్కృతి లేదు సార్. జీవితకాలం నన్ను